వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము తిరుమల లీలామృతం అనే శీర్షికన కొన్ని కథనాలు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆకాశగంగ గురించి మాట్లాడుకుందామండి. అసలు ఆకాశగంగ యొక్క విశిష్టత ఏంటి? గంగా నది 3 చోట్ల పయనిస్తుందని త్రిపథగామిని అంటారు గంగని. ఒకటేమో స్వర్గంలో వియద్గంగ అంటారు, రెండోది భూలోకంలో మనకి మత్స్యగంగ, మూడోది పాతాళ గంగ. 3 లోకాల్లోనూ ప్రవహిస్తుందని. ఆ గంగా నది యొక్క ప్రవాహమే ఇక్కడ కూడా ఉన్నదని, ఇక్కడ దాన్ని ఆకాశగంగ అంటారని చెప్తారు. ఈ తీర్థాలు చాలా ప్రవహిస్తూ ఉంటాయి కొండల మీద. ఈ ప్రవహించే తీర్థాల్లో కొన్నిటికి భగవత్ సాన్నిధ్యం విశేషంగా ఉన్నవి కొన్ని కనపడతాయి. ఇప్పుడు ఈ ఆకాశగంగా తీర్థాన్ని స్వామివారి నిత్య కైంకర్యానికి వాడతారు. అదే ఎక్కడుంది? స్వామివారి స్థానానికి అంటే మన శ్రీవారి దేవాలయానికి 2 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రధానమైన జలాలన్నీ కూడా కొంచెం దగ్గరలో 2-2.5 కిలోమీటర్ మైళ్ళ దూరం, 3 మైళ్ళ దూరం అలాగే ఉన్నాయి. అయితే ఈ ఆకాశగంగకి చాలా విశేషమైన కథనాలు ఉన్నాయి. ఈ నీటిని తీసుకొస్తారు స్వామికి నిత్యం. అయితే ఇది ఏంటంటే అమృతంతో సమానమని, దేవతలకి అమృతాన్ని ఇచ్చినట్టుగా భగవంతుడు మానవులకి దీన్ని ఇచ్చాడని చెప్తారు. ఆకాశగంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని. ఈ ఆకాశగంగా తీరంలో చేసేటువంటి తపస్సు చాలా అత్యద్భుతమైన తపస్సుగా చెప్పబడుతుంది. దీనికి ప్రధానంగా మొట్టమొదటి చెప్పుకునే కథ ఏంటంటే అంజనాదేవి కథ. ఈ ఆకాశగంగా తీరంలోనే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని సంతానంగా పొందింది అని. ఇది మనకి భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. స్కాంద పురాణంలో కూడా విశేషమైన గాథలు ఉన్నాయి దీని గురించి. ఈ భవిష్యోత్తర పురాణంలో ఏం చెప్పారంటే, ఆ కాలంలో కేసరి అనే ఆ వానరరాజుకి భార్య అయినటువంటి అంజనాదేవి, ఆమె పుంజిక స్థల అనే ఒక అప్సరస ఈ అంజనాదేవిగా జన్మించిందని, ఆమె ఈయనతో వివాహం అయిన తర్వాత సంతానం దొరకల. ఈవిడ వానర కన్య కాదు కదండి? కాదు, అప్సరస మానవ జన్మను పొందింది. అయితే ఒక ఋషికి జన్మించింది ఆవిడ. ఆమె పేరే అంజన. ఈ అంజనాదేవి సంతానం కోసం చాలా ప్రార్థించేదట. మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది ఆవిడ సంతానం కోసం ప్రార్థిస్తే. ఆయన ఏం చెప్పారంటే, ఈ సువర్ణముఖి నది దీన్ని దాటిన తర్వాత ఇట్లా కొండ, ఆ కొండ మీద స్వామి పుష్కరిణిలో స్నానం చేయి, తర్వాత అక్కడి నుంచి కొంత దూరంలో ఉన్నటువంటి ఆకాశగంగా తీరంలో తపస్సు చేయమని చెప్పారు. నిత్యము ఆకాశగంగలో స్నానం చెయ్యి, ఆ తీరంలో తపస్సు చెయ్యి. ఇప్పుడు గంగా తీరంలో తపస్సు చేసుకో అంటే, తపస్సు చేసుకునేవాడు గంగలో నిత్యము స్నానం చేస్తాడు. ఈ స్నానం చేయటం వల్ల లభించే ఫలితము, ఆ తీరంలో తపస్సు చేయటం వల్ల చేసే ఫలితము 2 కలుస్తాయన్నమాట. ఈ ఆకాశగంగా తీరంలో తపస్సు చేసుకోమన్నారు. ఆమె ఎంతకాలమో తపస్సు చేసింది. 1 సంవత్సర కాలం అయిన తర్వాత అప్పుడు ఆహారం తీసుకునేదట. ఏడాదికి ఒకసారి. 12 సంవత్సరాలు ఆమె తపస్సు చేసిందట. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె క్షుధార్తురాలు, ఆకలి దాహంతో తపస్సు అయిన తర్వాత ఆవిడ భుజించే సమయానికి వాయుదేవుడు ఆమెకు ఒక ఆమ్రఫలాన్ని, మామిడి పండుని ప్రసాదించాడు. వీర్యవంతమైన ఆ ఫలాన్ని ఆకలితో ఉన్న ఆమె తినేసరికి ఆమె గర్భం దాల్చింది, ఆంజనేయ స్వామిని కన్నదని చెప్తారు. అది ఇప్పుడు ఇవాళ రేపు మనం ఈ పంపా సరోవరం దగ్గర ఆయన ఎక్కడ పుట్టాడు ఆంజనేయ స్వామి, ఇలా చాలా చర్చలు జరుగుతున్నాయి కదా. ఈ కథ వల్లనే, ఈ కథనం వల్లనే ఆంజనేయ స్వామి తిరుమల కొండల్లోనే జన్మించారని చెప్పబడుతుంది. అయితే ఇది భవిష్యోత్తర పురాణంలో ఉంది. వెంకటాచల మహత్యంలో కూడా, వెంకటాచల వైభవం ఆ కథల్లో కూడా చెప్పబడింది. అవును కాదు అనే దాని మీద పెద్దగా విషయం మనకు తెలియదు, కానీ ఇది టీటీడీ వారు ప్రచురించిన కథనమే, భవిష్యోత్తర పురాణంలో ఉంది. అందుకని ఈ కొండకి అంజనాద్రి అని పేరు వచ్చిందని చెప్తారు. ఆమె అక్కడ తపస్సు చేయటం వల్ల సంతానాన్ని ఆవిడ ఇక్కడే కన్నదా లేదా అనేది మనకి క్లారిటీ లేదు, కానీ ఆమె ఇక్కడ తపస్సు చేసింది అనేది మాత్రం కథనంలో ఉంది ప్రత్యేకంగా. తర్వాత ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తన రాజ్యంలో సంతానాన్ని పడిసింది అనేది అయి ఉండొచ్చు, కానీ ఆంజనేయ స్వామి ఆమె కడుపును పడిన ప్రాంతం మాత్రం ఇదే. ఆకాశగంగ అంత గొప్పది. ఆ నీటిలో స్నానం చేస్తే అంత అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. చైత్రమాసంలో పౌర్ణమి నాడు పర్వదినం ఈ ఆకాశగంగకి.
సంవత్సరం అంతా కూడా ఆకాశగంగా స్నానం చేస్తాడు స్వామివారు. ప్రతి శుక్రవారము అభిషేకానికి నిత్యము. ఇంకా ఈ అభిషేకం ఈయనకి చేయరు కానీ చిన్న మిగిలిన అభిషేకాలు జరుగుతుంటాయి కదా, ఆకాశగంగా తీర్థంతో చేస్తారు. స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రం అని చెప్తారు. కాదు రమ్మగారు, మరి కలియుగంలో కదా మనకి శ్రీవారు వెలిసింది, శ్రీవారిని మనం కొలిచేది కలియుగంలో. మరి హనుమంతుడు కలియుగంలో పుట్టలేదు కదా, ఆయన మరి ముందే ఉండాలి కదా రామాయణ ప్రకారం మనం చూసుకుంటే కనుక. అంటే మనకి ఇవి ఎట్లా కథా సంవిధానాలు ఎలా ఉంటాయంటే, కలియుగాలు కొన్ని 100 నడిస్తే కానీ కల్పం పూర్తి కాదు. 28వ కలియుగంలోనే నేను ప్రకటితం అవుతానని శ్రీవారు స్వయంగా చెప్పారు. 28వ కలియుగం ఇది. ఇప్పుడు ప్రకటితం అయ్యారు కానీ ఆయన అక్కడే ఉన్నారు. మనకి మాత్రం కనిపించింది తెలిసింది ఇప్పుడు 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 మానవులకి కనపడతానని చెప్పారు 28వ కలియుగంలో అని. ముందు కాలాల్లో ఇది జరిగింది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల్లో ఉంది. కలియుగంలోనే ఆవిడ తపస్సు చేసింది, కలియుగంలో కాదు. ఆవిడ తన కాలంలోనే తపస్సు చేసింది కానీ ఆవిడ ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఆ కొండకి ఆ పేరు వచ్చిందని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. 4 యుగాలు కదా. అవునండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 రౌండ్ చక్రం తిరుగుతుంటాయి. 100 అయితే కానీ కల్పం పూర్తి కాదు. ప్రతిసారి ఈ 4గిట్లలో కృతయుగంలో ఒక రకంగా, త్రేతాయుగంలో ఒక రకంగా, ద్వాపరయుగంలో ఒక రకంగా, కలియుగంలో ఒక రకంగా ధర్మం 4 పాదాలా కాకుండా మొదట 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత ఒక పాదం మీదే నడుస్తూ ఉంటుంది. ఈ ఇన్ని యుగాల్లోనూ భగవంతుడు తన శక్తియుక్తుల్ని ఆ కాలానికి అవసరమైనట్టుగా ప్రకటిస్తూనే ఉంటాడు. ఇప్పుడు వరుస యుగాల్లోనే ఈ కథలు మనం చెప్పుకుంటున్న పురాణ గాథలు జరిగాయని చెప్పడానికి వీల్లేదు. వేరువేరు కాలాల్లో కూడా జరిగి ఉండొచ్చు. ఈ యుగం అదే కానీ కాలం వేరు. తొలి యుగమా, 3వదా, 36వదా మనకు తెలియదు. మనం 28వ కలియుగంలో ఉన్నాం ప్రస్తుతానికి. ఈ యుగాంతం అయితే మళ్ళీ తొలి యుగం, మళ్ళీ కృతయుగం మొదలవుతుంది. ఇలాంటి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఒక యుగానికి 100 సంవత్సరాలు, అబ్బే కొన్ని వేల సంవత్సరాలు. 100 కాదు, 100 అంటే మరి నాకు మళ్ళీ 28 అనగానే అమ్మో అనిపించింది. చాలా ఎక్కువే ఉంటుంది, చాలా సంవత్సరాలే ఉంటుంది. ఈసారి ఎప్పుడు ఆ కొలత అంతా చెప్దాం. ఒక్కసారి నేను అంకెలు బాగా గుర్తుపెట్టుకోలేను, కాస్త అటు ఇటు అయిపోతుంది. అందుకే చూసుకొని ఒకసారి పక్కగా మొత్తం సంవత్సరాన్ని ఎంత ఎంత ఏమిటి అనేది మళ్ళీ చెప్తాను నేను. తప్పకుండా. రెండోది పుణ్యశీలుడని ఒక బ్రాహ్మణుడి కథ చెప్తారు. స్కాంద పురాణంలో చెప్పారట. పుణ్యశీలుడని ఒక బ్రాహ్మణుడు, అతను తన తండ్రి గారు మరణిస్తే ఒక వేదవేత్త అయినటువంటి ఒక మహాపురుషుని ఒక ఆయన్ని పట్టుకుని ఆయన్ని సంపాదించి ఆయన కోసం మాట్లాడుకుని తండ్రి యొక్క శ్రార్థ కర్మలు అవి చాలా విధి విధానంగా నిర్వహించాడు. అయితే క్రమంగా ఏమైంది, ఆయన మొహం గాడిద మొహంగా మారటం మొదలుపెట్టిందట పుణ్యశీలుడిది. మొహం కొన్నాళ్ళకి మొహం మారిపోయి గబుకుని చూస్తే గాడిదలాగా కనపడుతున్నాడు ఆయన. మొహం మారిపోయింది. ఆయన చాలా దుఃఖం కలిగింది. నేనేం పాపం చేయలేదే, తండ్రిని చక్కగా చూసుకున్నా, ఆయనకి పుణ్యతి ఇవన్నీ కూడా జరిపించాను నేను, అపరకర్మలన్నీ చక్కగా జరిపించాను. తండ్రి యొక్క తిథులు విధి విధానం ప్రకారం చక్కగా అద్భుతమైన వేదవేత్తని తీసుకొచ్చి ఆయనతోటి జరిపిస్తున్నా, ఎందుకు నా పరిస్థితి ఇట్లా వచ్చింది అని చాలా చింతించి అగస్త్య మహర్షిని శరణుజొచ్చాడు. అయ్యా ఏమిటి నా పరిస్థితి? అప్పుడు ఆయన మొత్తం అంతా పరిశీలించి ఏం చెప్పారంటే, నువ్వు వేదవేత్త అయిన విప్రుణ్ణి తెచ్చావు కానీ ఆయన సంతానం లేదు, వంధ్యాపతి అని రాస్తారు. ఆ భార్యకి సంతానం లేదు. సంతానం లేని వాడు వేదవేత్త అయినా పనికిరాడు. ఎందుకంటే వాళ్ళు తమ తాలూకు పితరులకి అన్యాయం చేసినట్లు. తాత ముత్తాతలకి నీరు వదలటానికి సంతానం లేకపోతే కుదరదు, వెనకాల తన ముందు తరాల వాళ్ళకి అన్యాయం చేసినవాడు. అతనితోటి నీ తండ్రికి అపరకర్మలు చేయటం వల్ల, ఇప్పుడు నువ్వు నీ తండ్రికి అపరకర్మలు చేసావు, తండ్రికి అపరకర్మలు చేయటానికి నువ్వు ఉన్నావు. ఈ వేదవేత్తకు ఉన్నారా సంతానం? లేదు. సంతానం లేని వారితో చేయించకూడదు అని ఒక నియమం అట. నువ్వు అది తప్పేవు, నీకు తెలియకుండా జరిగింది, అందుకని నీ మొహం గాడిద మొహంగా మారి అనేసరికి ఆయన దుఃఖించాడు. ఏం చేయను నాకు తెలీదు. ఇప్పుడు వేదవేత్తని తీసుకొచ్చి, ఆయన చాలా అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు, వేదం మహాద్భుతమైన వేదవిధుడు. ఈ ధర్మ సూక్ష్మం తెలియక నేను ఈ పని చేశాను, నేనేం చేయనంటే ఈయన ఏం చెప్పారంటే, వెంకటాచలానికి వెళ్ళి ఆకాశగంగా తీర్థంలో స్నానం చేయి, నీకు ఫలితం లభిస్తుందని చెప్పాడు. ఆయన చైత్రమాసంలో వెళ్ళి పూర్ణిమా తిథి నాడు అక్కడ స్నానం చేసి తన పాపాన్ని పోగొట్టుకున్నాడు. ముఖం మారి మామూలుగా యవ్వనవంతంగా చక్కటి సౌందర్యవంతుడుగా అయిపోయాడట. ఆకాశగంగా తీర్థం ఇలా తెలియక చేసిన పాపాలని పోగొడుతుంది.
ధర్మాలు మనం అంటే అతిక్రమించిన ధర్మాన్ని, ఆయనకి సంతానం లేకపోతే ఈయనకేమవుతుంది, ఇలాంటి కుశంకలు అవి మనం అడగకూడదు. అంతే. పురాణంలో చెప్పబడింది ఇది విషయం. అప్పటి ధర్మశాస్త్రాల ప్రకారం ఇది లెక్క. ఆ లెక్క ప్రకారం చేయవలసిందే. ప్రతివాడికి సంతానం ఉండవలసిందే. మానవుడు సంతానం అంటే అభివృద్ధి చేయటానికే జన్మించాడు. నేను మానేస్తాను, నాకు అక్కర్లేదు అని అనుకోకూడదు. ఆ కాలంలో అనేవాళ్ళు కాదు, అది కుదరదు. అట్లా ఆ కుదరకపోవటం వల్ల ఆనాటి ధర్మశాస్త్రం అట్లా వర్కౌట్ అయిందనమాట. కుశంకలు పడద్దు, పురాణాలని ప్రశ్నించకూడదు. కాదు రమ్మగారు, పితృ రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా సంతానాన్ని పొందాలట కదా? పొందాలి. ఓకే, వీటి మీద కూడా ఒక టాపిక్ చేద్దామండి తర్వాత. అది లెక్క. ఈ లెక్క ప్రకారం చేయవలసిందే. చేయలేదు కాబట్టి ఈ పొరపాటు అనమాట. ఇది ఒక కథ చెప్తారు. ఇంకో చిన్న కథనం ఉంది. రామానుజుడు అనే ఒక వైష్ణవోత్తముడు, ఒక ఆయన చాలా బుద్ధిమంతుడు. అంటే సరే, గృహస్థాశ్రమం అయిపోయింది, వివాహం చేసుకున్నాడు, సంతానం కలిగిన గృహస్థ జీవితాన్ని పిల్లలకు అప్పచెప్పి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వానప్రస్థం అంటే ఏమిటి? అడవుల్లో ఉంటారు. ఇంకా కాయాకసురు, ఏది ప్రకృతి వల్ల ఏది లభిస్తుందో అది తిని భోజనం చేయటం, అంతే. ఒక సెటన్ వయసు వచ్చినాకే వెళ్తారా రమ్మగారు? ఎప్పుడైనా వెళ్ళిపోతారా? రాజులకి విసుగట కలిగితే వెళ్ళిపోతారా? అలా లెక్క కాదు. సంతానానికి రాజ్యం అప్పచెప్పి తమ బాధ్యతలు తీరిపోయాక భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమం తీసుకునే వాళ్ళు ఉన్నారు. భార్య లేనప్పుడు ఒంటరిగా అయినా కూడా వానప్రస్థుడుగా, అంటే ఇంకా ఇల్లు వాకిలి ఫ్రిడ్జ్ ఏసీ హడావిడి, నా సంపాదన, నా జీవితం, నా డబ్బులు వేస్ట్ అవ్వటము, ఇలాంటి ఆలోచనలు ఏం లేవు. ఓకే, అవేం ఉండవు. ఉండకుండా ఇంకా సంసార జీవితాన్ని వదిలిపెట్టేసి దైవ ధ్యానంతో దొరికిన ఆహారాన్ని తింటూ శరీర పోషణ చేసుకుంటారు, అంతే. ఓకే. మరణం కోసం స్వచ్ఛందంగా వెయిట్ చేయటం, ఆహ్వానించటం, తాపీగా తమ జీవితాన్ని అట్లా స్లోగా, అంటే ఐహికమైన వాంఛలు లేకుండా, సంసార వాంఛ లేకుండా, పిల్లలు ఏం చేస్తున్నారు, అదన్నా ఏం చేసేసారు, ఈ డబ్బులు ఇక్కడ పెట్టాడు, ఏం చేసుకున్నారు, అవేవి ఇంక వదిలేయాలి. వదిలేస్తేనే వానప్రస్థం అన్నమాట. అలాంటి పద్ధతి ఉండేది ఇది వరకు. ఈ వానప్రస్థం తీసుకున్నాడు ఈ రామానుజుడు అన్న ఆయన. అయితే ఏమైంది, బాగా తపస్సు చేసుకునేవాడు. ఒకనాడు ఆయనకి తిరుమల కొండల మీదే ఆయన వానప్రస్థాన్ని స్వీకరించాడు. ఒకనాడు శంఖచక్రధారిగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీనివాసుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అయ్యేసరికి నీకేం కావాలో కోరుకోమన్నాడు. నాకు ఏది వద్దు, నిత్యము నీ సాన్నిధ్యంలో ఉండే వరం ఇవ్వు, వైకుంఠాన్ని ప్రసాదించమని అడిగాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, ఆకాశగంగలో స్నానం చేయి. ఎవరైతే చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉంటుందో, అంటే చైత్రమాసంలో చిత్తా నక్షత్రంలో పౌర్ణమి ఉంటుంది, ఆ ఘడియల్లో కనుక ఆకాశగంగలో స్నానం చేస్తే వాళ్ళు పరమపదాన్ని దాటి వైకుంఠాన్ని చేరుకుంటారు. పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం లభిస్తుంది వాడికి అని చెప్తే, ఈ రామానుజుడు అన్న ఆయన ఆ ఆకాశగంగలో చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు, చైత్రమాస పౌర్ణమి, ఆ సమయంలో, ఆ పర్వ సమయంలోనే ఈయన ఆకాశగంగలో స్నానం చేశాడు. తర్వాత అక్కడే తపస్సు చేసుకున్నాడు. అంత్యం ఆయన జీవితం, అంటే దాంతో జీవితం ఎండ్ అయిపోలే. జీవిత సమయం ఉన్నంత కాలము జీవించి మరణానంతరం ఆయన వైకుంఠాన్ని పొందాడు. ఈ చైత్రమాసంలో గనక మనం పౌర్ణమి రోజు చేయగలిగితే మంచిది. చైత్రము ఆ నీటి యొక్క ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఒక్కసారైనా మనం వెళ్ళి ఆకాశగంగా తీర్థాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయో లేదో తెలియదు మనకి. గోగర్భం డ్యాము అవి ఇవి చాలా కట్టేశారు. అక్కడి నుంచి నీళ్లు నెత్తిమీద చల్లుకునే అవకాశం ఉందేమో, ప్రయత్నం చేసి చూడాలి. ఇన్ని తీర్థాలు ఉన్నాయి కొండ మీద, ప్రత్యేకంగా చెప్పుకుంటాం తిరుమలలో ఉన్న తీర్థాల గురించి. ఆ తీర్థాల ప్రకారంగా మనం చెప్తున్నాము. ఇది చేయలేకపోతున్నామని దిగులు పడద్దు. భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం ఇస్తాడో తెలియదు. మన యొక్క కర్మానుభవం మనకి అవకాశం ఇస్తే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. ప్రయత్నం చేసి చూద్దాం. కాదు రమ్మగారు, మనకి ఇప్పుడున్న ఉరుకులు పరుగులు ఈ హడావుడి జీవనయానంలో స్వామివారిని దర్శించుకున్నామా, అమ్మని చూసుకున్నామా, వచ్చేసామా, అంతే. లేకుంటే ఈ దర్శనానికి వెళ్ళామా, ఆయన్ని ఈ రూపంలో చూసామా, అంతవరకు ఆలోచిస్తున్నాం తప్ప ఈ తీర్థాల గురించి, తీర్థాల్లో వెళ్ళి ప్రత్యేకించిన ఇప్పుడు కొన్ని పర్వదినాలు చెప్తూ ఉన్నారు కదా మీరు, ఆ రోజుల్లోనే స్నానం చేయాలి, ఇలాంటి ఆలోచన కొంతవరకు తగ్గిందేమో కదండి? లేదు, కానీ మనకి ఒక్కొక్క సంవిధానం ఎలా ఉంటుందంటే ఆ సమయానికి అనుకోకుండా వెళ్ళిపోతాం మనం, అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా చూసుకొని చేసేవారు ఉన్నారంటారా? భక్తులు ఉన్నారు. ఇప్పుడు ఏకాదశి చూసుకుని ఉపవాసం ఉండట్లేదా? ఉంటున్నారు. పౌర్ణమి చూసుకుని ఆ రోజున ఇది,
అక్కడి నుంచి సంక్రమణ నాడు పెద్దలకి ఇవి వదలటం, తర్పణాలు వదలటం, అవి వదిలే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా, ఇప్పటికీ ఉన్నారు. వారి తర్వాత కాలంలో వాళ్ళ సంసారం అందరూ ఇది చేస్తారా చేయరా అది పక్కకు పెట్టడం మనకు తెలియదు. అవునవును, మన వరకు ఇప్పటికీ ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యము అభిషేకాలు, అర్చనలు, స్వామివారికి వాటితో పాటుగా ఇవాళ ఇది, శుక్రవారం ఇది, శనివారం ఇది, సోమవారం ఇది, గురువారం నేత్ర దర్శనం, ఈ లైన్ జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ స్వామివారి ఆస్థానం, అనివార ఉత్సవాలని, పవిత్రోత్సవాలని, బ్రహ్మోత్సవాలని, ఇవన్నీ తిథుల ప్రకారమేగా. వాటిని ఫాలో అయినా మనం వెళ్ళగలుగుతాం కదా. స్వామివారి క్యాలెండర్ని ఫాలో అయినా అవునవును జరుగుతూనే ఉంటాయి ఉత్సవాలు. చైత్రంలో ఇది, వైశాఖంలో ఇది, జ్యేష్ఠంలో ఇది ఉంటాయి ప్రత్యేకంగా. ఆ ఉత్సవాల్ని ఫాలో అయినా మనకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. మనం మన క్యాలెండర్నే ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రపంచం ఫాలో అవ్వట్లేదని భావిస్తున్నాం మనం. అవునవును, కరెక్ట్ రమ్మగారు. అంతే, మన ఒక ప్రత్యేక క్యాలెండర్ కదా, ఎవరి జీవితానికి ఒక ప్రత్యేకమైన క్యాలెండర్స్ ఉంటాయి. అంతే, మనం స్వామివారి క్యాలెండర్ని ఫాలో అయితే ఇందులో చెప్పబడిన కొన్ని విషయాలు కొన్ని మనకు తెలుస్తాయి. అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే.